ఇవాళ పళ్ళుకి వెళ్ళమాక పొద్దున బండికి మీ అక్క ఊదించి వస్తుంది మీ మాయ స్టేషన్కి వెళ్ళాడు తీసుకురాటాకి. అమ్మాయా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావా? ఇవాళ వచ్చి వస్తుంది 9 నెలల కడుపు కదా ఇక్కడే పురుడు వద్దామనే. మీ తమ్ముడితో చెప్పండి. ఆడే రమ్మని ఉత్తరమ్మకి రాశాడు, నీతో చెప్పలేదా? ఒరే గోపే మీ అక్కయ్య వచ్చిందిరా. జాగ్రత్త దిగమ్మా, జాగ్రత్త దిగ. మీ అత్తయ్య. ఏ అత్తయ్య బాగుండావా? ఆఫీస్కి వెళ్తున్నావా? అనే వెళ్తున్నాను. బాగుండావా అమ్మా? బాగున్నాను. ఏరా బాగా చదువుకుంటున్నావా? మీ ఆయన రాలేదేంట? ఊడుపులు కదా. ఆడే రమ్మని ఉత్తరమ్మకి రాశాడు, నీతో చెప్పలేదా? మాయా ఏమా సినిమాకి తీసుకెళ్తానన్నా తీసుకెళ్ళవా? నీవే అప్పుడు కలిసి వెళ్తురు కానీ. ఏరా నువ్వు కూడా సినిమాకి వస్తున్నావా? చదువుకోవాలి. అరుణ, లక్ష్మి సినిమా చూడాలంటుంది, నువ్వు కూడా రెడీ అవ్వు, అందరం కలిసి వెళ్దాం. నేను రాలేను, నా తల్లెత్తుగా. అదే తగ్గిపోద్ది. ఒకరికొకరు తోడుంటారు, ముగ్గురు కలిసి వెళ్ళంటే. ముగ్గురు అక్కర్లేదు, తోడికి 2 చాలు. పోలే మాయా, వద్దులే. ఎందుకమ్మా? ఆమె రాకపోతే దీపం వెలిగించినంత మాత్రాన చీకటి పట్టం ఆగదు. రా మనం వెళ్దాం. అమ్మా మాయా ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఇప్పుడే కడుపులో పోడొస్తే తీసుకెళ్ళారు. ఎవరున్నారా? అత్తి ఉంది. మన బాస్ గారి తాళ్ళం కొలేసుకున్నా. అమ్మాయా అమ్మాయా నీ పుణ్యమా నీ ఊరు చూస్తున్నావు. మీకు ఇక్కడ దొరకని అన్ని పట్టుకొచ్చాం. మా కావం తోటలో కాచి అటుకొచ్చాను. ఆసుపత్రికి వెళ్దామా అమ్మాయా? నాకు పనుంది, మీరు వెళ్ళండి. హలో, ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్ హోల్డ్ ఆన్. వన్ మినిట్. అరుణ గారు, కాల్ ఫర్ యూ. హలో, నేను భాస్కర్ని మాట్లాడుతున్నాను. లక్ష్మికి బాబు పుట్టాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వెళుతూ ఒకసారి హాస్పిటల్కి చూసి వెళ్తావా? తర్వాత చూస్తాను. సాయంత్రం అత్తయ్య గారింటికి వెళ్ళాలి.